హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ని టానర్ టూల్ చేసి ఎలా డిజైన్ చేయాలో, అదేవిధంగా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను డెస్క్టాప్ లొకేషన్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ VLSI ల్యాబ్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీన్ని కూడా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ VLSI ల్యాబ్ టానర్ డిజైన్ అప్లికేషన్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ ఫోల్డర్ని క్లోజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రీవియస్గా డిజైన్ చేసిన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఓపెన్ అయి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ టాప్కి వచ్చి ఇక్కడ సెల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ వ్యూని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెల్ నేమ్ వచ్చి నేను ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కాబట్టి ఇలా DIFF, నెక్స్ట్ యాంప్లిఫైయర్ కాబట్టి ఇలా నేమ్ అనేది టైప్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ వ్యూ టైప్ వచ్చి స్కీమాటిక్ కాబట్టి యాస్టేజ్గా అలానే ఉంచేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను స్క్రోల్ డౌన్ చేసి ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం PMOS ట్రాన్సిస్టర్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ డివైజెస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ PMOS క్లిక్ చేసి అగైన్ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక PMOS ట్రాన్సిస్టరు ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక PMOS ట్రాన్సిస్టరు ఇక్కడ ప్లేస్ చేయాలి, కాకపోతే ఇక్కడ మనం హారిజాంటల్ ఫ్లిప్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ Hని ప్రెస్ చేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం NMOS ట్రాన్సిస్టర్ సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ NMOSని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, ఒక NMOS ట్రాన్సిస్టర్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక NMOS ట్రాన్సిస్టర్ ఇక్కడ ప్లేస్ చేయాలి కాబట్టి, కాకపోతే ఇక్కడ మనం హారిజాంటల్ ఫ్లిప్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ H బటన్ ప్రెస్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇంకొక NMOS ట్రాన్సిస్టర్ ఇక్కడ ప్లేస్ చేయాలి, ఇది కూడా మనం ఇక్కడ హారిజాంటల్ ఫ్లిప్ చేయాలి కాబట్టి H ప్రెస్ చేసుకునేసి నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వైని క్లిక్ చేసి అగైన్ ఈ PMOS ట్రాన్సిస్టర్ ఈ సోర్సెస్ని ఇలా కంబైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ PMOS ట్రాన్సిస్టర్స్ గేట్స్ని ఇలా కంబైన్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ PMOS ట్రాన్సిస్టర్ డ్రైన్ టెర్మినల్ నుంచి NMOS ట్రాన్సిస్టర్ డ్రైన్ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ PMOS ట్రాన్సిస్టర్ డ్రైన్ టెర్మినల్ నుంచి NMOS ట్రాన్సిస్టర్ డ్రైన్ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ NMOS సోర్స్ టెర్మినల్ నుంచి NMOS డ్రైన్కి, అగైన్ ఈ NMOS డ్రైన్ నుంచి NMOS సోర్స్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ డ్రైన్ పాయింట్స్ నుంచి ఇలా ఈ పర్టికులర్ గేట్ టెర్మినల్స్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇన్పుట్ పోర్ట్స్ని సెలెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి, నేను దీన్ని హారిజాంటల్ ఫ్లిప్ చేసి సో ఇక్కడ ఒకటి కనెక్ట్ చేసుకున్నాను. సో నేమ్ వచ్చి ఇక్కడ ఇన్1గా టైప్ చేసుకునేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ఇన్పుట్ పోర్ట్ సెలెక్ట్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో నేమ్ వచ్చి ఇక్కడ ఇన్3గా సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ఇన్పుట్ పోర్ట్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ దీన్ని హారిజాంటల్ ఫ్లిప్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కనెక్ట్ చేసి సో నేమ్ వచ్చి ఇక్కడ ఇన్2గా టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను వైర్ని సెలెక్ట్ చేసి ఈ పర్టికులర్ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఈ NMOS ట్రాన్సిస్టర్ గేట్కి, అగైన్ ఈ పర్టికులర్ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఈ NMOS ట్రాన్సిస్టర్ గేట్కి, అగైన్ ఈ పర్టికులర్ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఈ NMOS ట్రాన్సిస్టర్ గేట్స్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ PMOS సబ్స్ట్రేట్ని ఇలా ఈ PMOS సోర్స్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ PMOS సబ్స్ట్రేట్ నుంచి ఈ PMOS సబ్స్ట్రేట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ NMOS సబ్స్ట్రేట్ నుంచి ఇలా ఈ NMOS సోర్స్కి, అగైన్ ఈ NMOS సబ్స్ట్రేట్ నుంచి ఈ NMOS సోర్స్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి, మనం వోల్టేజ్ సోర్సెస్ని కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్పైస్ ఎలిమెంట్స్ని క్లిక్ చేసి
నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని క్లిక్ చేసి అగైన్ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఒక వోల్టేజ్ సోర్స్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వోల్టేజ్ సోర్స్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక వోల్టేజ్ సోర్స్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం గ్రౌండ్ కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ మిస్లేనియస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి నేను ఒక గ్రౌండ్ కనెక్షన్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఒక గ్రౌండ్ని నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో గ్రౌండ్ని కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ వైర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఈ వోల్టేజ్ సోర్స్ పాజిటివ్ టెర్మినల్కి అగైన్ ఈ వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టెర్మినల్ నుంచి గ్రౌండ్కి నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఎన్మాస్ సోర్స్ నుంచి ఇక్కడ గ్రౌండ్కి నెక్స్ట్ ఇక్కడ ఈ ఎన్మాస్ సబ్స్ట్రేట్ నుంచి ఇక్కడ సోర్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ పర్టికులర్ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్కి అగైన్ ఈ వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఈ వోల్టేజ్ సోర్స్ పాజిటివ్ టెర్మినల్కి అగైన్ ఈ వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ గ్రౌండ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం VDD కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఈ మిస్లేనియస్ని క్లిక్ చేసి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ VDDని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి ఇక్కడ VDD కనెక్షన్ ఇచ్చాను. అగైన్ ఇంకొక VDD కనెక్షన్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ స్పైస్ ఎలిమెంట్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి Ctrl+C ప్రెస్ చేసి అగైన్ ఇక్కడ Ctrl+V ప్రెస్ చేసి ఇంకొక గ్రౌండ్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ చూడండి వైర్తో ఇవి కనెక్ట్ చేయాలి కాబట్టి వైర్ని సెలెక్ట్ చేసి అగైన్ ఈ VDD నుంచి ఈ వోల్టేజ్ సోర్స్కి ఈ వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ గ్రౌండ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం అవుట్పుట్ పోర్ట్ ఇక్కడ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ని సెలెక్ట్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో నేమ్ అవుట్ యాస్టేజ్గా అలానే ఉంచేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ వైర్ని సెలెక్ట్ చేసి ఈ పర్టికులర్ డ్రైన్ పాయింట్స్ నుంచి ఇక్కడ అవుట్పుట్ పోర్ట్కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఐ సింబల్ని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ వోల్టేజ్ని 0.79గా సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఈ వోల్టేజ్ సోర్స్కి నేమ్ వచ్చి VSగా టైప్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ వోల్టేజ్ సోర్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఐ సింబల్ని యాస్టేజ్గా సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ వచ్చి 1.3 voltsగా సెట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేమ్ వచ్చి V2గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ వోల్టేజ్ సోర్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ ఐ సింబల్ని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి నేను మాస్టర్ ఇంటర్ఫేస్ కాడ ఇక్కడ క్లిక్ చేసి నేను ఇక్కడ సైనూసోయిడల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం ఆఫ్సెట్ వోల్టేజ్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఆ పర్టికులర్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆఫ్సెట్ వోల్టేజ్ వచ్చి నేను 0 voltsగా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూ వచ్చి 1 kilo సెట్ చేసుకున్నాను. అగైన్ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఆంప్లిట్యూడ్ వాల్యూ వచ్చి 5 voltsగా సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి నేను ఇక్కడ 5 volts సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఐ సింబల్ని క్లిక్ చేసి నేమ్ వచ్చి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ V1గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి మనం ఈ పర్టికులర్ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి నేను వైర్ కనెక్షన్ సెలెక్ట్ చేసి ఈ పర్టికులర్ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఫిట్ని క్లిక్ చేసుకున్నాను. ఓవరాల్ కనెక్షన్స్ అంటే ఇక్కడ ఇచ్చేసాను.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిజైన్ చేసిన సర్క్యూట్లో కనెక్షన్స్ ప్రాపర్గా ఉండే లేదు చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, అంటే చెక్ సెలెక్టెడ్ స్కోప్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం డిజైన్ చేసిన సర్క్యూట్లో ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ లేవు కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ స్పైస్ కమాండ్స్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఇక్కడ డీసీ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ రొటేట్ చేయాలనుకున్నాం కాబట్టి ఆర్ను ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ని క్లిక్ చేసి ఇక్కడ ఐ సింబల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం అనాలిసిస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం డీసీని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం సెటప్ సిమ్యులేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ జనరల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా ఫాల్స్ అనేటివి ఉన్నాయి కదా, ఇవన్నిటిని మనం ట్రూగా సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కూడా ట్రూగా సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీ ఫైల్స్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్రౌజ్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు లైబ్రరీ ఫైల్స్ సెలెక్ట్ చేయాలి కాబట్టి దిస్ పీసీని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డ్రీ డ్రైవ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ lib14ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ generic_025ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఎండింగ్కి రావాలి కాబట్టి ఇక్కడ మన కీబోర్డ్లో రైట్ ఆరోని ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ 1 స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ టీ టైప్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి మనం డీసీ స్వీప్ అనాలిసిస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం సోర్స్ ఆర్ పారామీటర్ నేమ్ కాడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నేమ్ వచ్చి VV2 టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి స్టార్ట్ వాల్యూ వచ్చి -5 టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టాప్ వాల్యూ వచ్చి +5 టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టెప్ వాల్యూ వచ్చి 0.1 టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్వీప్ టైప్ వచ్చి ఇక్కడ క్లిక్ చేసి లీనియర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ సిమ్యులేషన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను T-Spice విండోని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ సిమ్యులేషన్ కంప్లీటెడ్ వచ్చింది కాబట్టి మనం డిజైన్ చేసిన సర్క్యూట్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ W8 విండోని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ డీసీ అనాలిసిస్ వేవ్ ఫామ్ అనేది జనరేట్ అయి ఉంటుంది. సో అగైన్ ఇక్కడ చూడండి నేను ఈ విండోని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ డో నాట్ సేవ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ ప్రింట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం ట్రాన్సియంట్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్పైస్ కమాండ్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి రొటేట్ చేయాలి కాబట్టి ఆర్ను ప్రెస్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అనాలిసిస్ ట్రాన్సియంట్ యాస్టేజ్ అలానే ఉంచేసి మళ్ళీ ఇంకొక ప్రింట్ వోల్టేజ్ ఇక్కడ యాడ్ చేయాలి. సో అగైన్ ఇక్కడ నేను రొటేట్ చేయాలనుకున్నాను కాబట్టి 3 టైమ్స్ ఇక్కడ రొటేట్ని క్లిక్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అనాలిసిస్ వచ్చి ట్రాన్సియంట్ యాస్టేజ్ అలానే వచ్చేసి డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఇక్కడ సెటప్ సిమ్యులేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి డీసీ స్వీప్ అనాలిసిస్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ని మనం రిమూవ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ట్రాన్సియంట్ అండ్ 4 అనాలిసిస్ కాడ టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టాప్ టైం కాడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 20 మిల్లీసెకండ్ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం టైం సెటప్ కాడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 0.01 మిల్లీసెకండ్ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ స్టార్ట్ టైం ఇక్కడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 0 మిల్లీసెకండ్ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ టైం సెటప్ కాడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 0 మిల్లీసెకండ్ టైప్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ యూజ్ ఇనిషియల్ కండిషన్ ఫాల్స్ యాస్టేజ్ అలానే ఉంచేసి స్టార్టప్ మోడ్ ఓపీ యాస్టేజ్ అలానే ఉంచేసి సో తర్వాత ఇక్కడ చూడండి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ సిమ్యులేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ T-Spice విండోని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ మనకి సిమ్యులేషన్ కంప్లీటెడ్ వచ్చింది కాబట్టి ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ లేవు. తర్వాత ఇక్కడ W8 విండోని ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం నెగిటివ్ పల్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పాజిటివ్గా జనరేట్ అయి ఉంటుంది,
పాజిటివ్ పల్స్ ఏదైతే ఉంటుందో నెగిటివ్గా ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే మనకి సైన్ వేవ్కి కరస్పాండింగ్ స్క్వేర్ వేవ్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ వేవ్ ఫామ్స్ ఒకే ప్లాట్ మీద ఉంది కాబట్టి నేను సపరేట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ సపరేట్ ఫ్లాట్స్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ వన్ టైం జూమ్ అవుట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ని ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ విండోని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ 207ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ టీస్పైస్ విండోని కూడా క్లోజ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఉన్న ప్రింట్ వోల్టేజెస్ని క్లిక్ చేసి డిలీట్ చేసేసాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఏసీ అనాలిసిస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇక్కడ స్పైస్ కమాండ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, వన్ టైం రొటేట్ చేయాలనుకున్నాను కాబట్టి ఆర్ ప్రెస్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అనాలిసిస్ ఇక్కడ ట్రాన్సియంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏసీని సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ సిమ్యులేషన్ సెటప్ చేయాలి కాబట్టి సెటప్ సిమ్యులేషన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ట్రాన్సియంట్ ఫోరియర్ అనాలిసిస్ కార్డ్ టిక్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏసీ అనాలిసిస్ కార్డ్ టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టార్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 1 Hz టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టాప్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 100 GHz టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 10 టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్వీప్ టైప్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డికేడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టీ స్పైస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ విండోని మ్యాక్సిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పర్టికులర్ 000 క్లోజర్ బ్రాకెట్ తర్వాత ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ 1 స్పేస్ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏసీ స్పేస్ 1 టైప్ చేసి సో అగైన్ ఆల్రెడీ స్పేస్ ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకుండా ఉంటే డిలీట్ చేసి 1 స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సిమ్యులేషన్ చేయాలి కాబట్టి రన్ సిమ్యులేషన్ క్లిక్ చేసుకోండి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఫేస్ రెస్పాన్స్ అనేది ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ అనేది ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది. సో అగైన్ ఇక్కడ వన్ టైం జూమ్ అవుట్ చేస్తే మనకి క్లియర్గా అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి టీ స్పైస్ విండోలో సిమ్యులేషన్ కంప్లీటెడ్ వచ్చి ఉంటేనే ఇక్కడ మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి డబ్ల్యూఎడిట్ విండో ఓపెన్ చేస్తే మనకు అవుట్పుట్ వేవ్ ఫామ్స్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, ఈ విండోని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ 207 క్లిక్ చేసుకున్నాను. అగైన్ టీ స్పైస్ విండోని కూడా క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ విండోని కూడా క్లోజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ సర్క్యూట్ని టర్నర్ టూల్లో డిజైన్ చేసి డీసీ అనాలిసిస్, ట్రాన్సియంట్ అనాలిసిస్, ఏసీ అనాలిసిస్ ఓవరాల్గా ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు.